నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే నేతి బొబ్బట్లు అండి. కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారాక కూడా అంతే మృదువుగా ఉండే విధంగా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మన వ్లాగ్లోకి వెళ్ళిపోతే నేతి బొబ్బట్లకు కావాల్సింది ఏంటంటే మనం పూరీ పిండి కానీ తీసుకోవచ్చండి, లేదా చపాతీ పిండి అయినా కానీ తీసుకోవచ్చు, మైదా అయినా కానీ తీసుకోవచ్చు. కానీ ఈ విధంగా ఈ పిండి అనేది ఈ విధంగా తీసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. 1 కప్ వచ్చేసి మైదా పిండి అనేది తీసుకున్నాను. దానికి 1/2 కప్ వచ్చేసి ఆటా పిండి ఉంటుంది కదా, మనకు చపాతీ పిండి, అది తీసుకోండి. అంటే మనకు అన్ని ఒరిజినల్ ఫ్లోర్స్ అనేవి తీసుకుంటే కొంచెం డ్రైగా వస్తుందన్నమాట, ఆరిపోయినట్లుగా. దీంట్లో వచ్చేసి కొంచెం కలర్కి పసుపు అనేది, అలాగే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా పసుపు ఉప్పు అనేది మొత్తం కలుపుకున్నాను. పిండికి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మనకి నేతి బొబ్బట్లు కాబట్టి దీంట్లో నెయ్యి అనేది వేసుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా నెయ్యి మొత్తం పిండికి కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకు చపాతీ పిండి లాగానే కలిపేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయ్యాక కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనకు పిండికి బాగా పట్టించి ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ పిండిని పక్కకు పెట్టుకోండి. ఇది మనకి స్మూత్గా రావాలి అంటే 1/2 అవర్ కంపల్సరీ ఉండాలండి. ఓకేనా? ఈ విధంగా నెయ్యిని నేను పట్టించి పక్కకు పెట్టుకుంటున్నాను 1/2 అవర్ వరకు. ఈలోపు మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాము. దీనికి లోపల మనకు స్టఫ్కి కావాల్సింది 1.5 కప్ పిండికి 1 కప్పు పప్పు అనేది తీసుకున్నాను. తీసుకొని కడిగి పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. దీన్ని మనము 2 లేదా 3 విజిల్స్ వరకు, పెద్దగా హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు వచ్చే విజిల్స్ ఉంటాయి కదా, 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా సగం పప్పు మాత్రమే ఉడకాలి, ఎక్కువ ఉడకకూడదు. ఎక్కువ ఉడికితే మనకి పప్పు అనేది రుబ్బినప్పుడు వాటర్ వాటర్గా వస్తుంది కదా, అలా కాకుండా ఉడికించుకొని ఈ విధంగా జల్లి గిన్నెలోకి వేసుకొని వాటర్ అనేది మొత్తం పోయే వరకు కొంచెం సేపు ఉంచుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలో మనకి టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకున్నాను. అంటే మనం ఎక్కువ స్వీట్ తీసుకుంటే ఎక్కువ బెల్లం, దీనికి వచ్చేసి నేను 100 గ్రాముల బెల్లం వరకు తీసుకున్నాను. తీసుకొని దాంట్లో టీ కప్పు ఉంటుంది కదా, టీ కప్ వాటర్ అనేది వేసుకొని ఆ విధంగా పాకం అనేది పట్టుకుంటున్నాను. ఇప్పుడు శనగపప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా వేసుకోండి, మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మేమైతే కొంచెం పప్పే తింటాం కాబట్టి ఆ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు బెల్లం అనేది మరిగేటప్పుడు 1 టీ స్పూన్ యాలచి పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. అందులో నెక్స్ట్ మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా పప్పుని, ఆ పప్పుని మొత్తం ఈ విధంగా వేసుకొని కలిపేసుకోండి. ఉండలు అనేది కట్టకుండా మనకు దింపేసైనా కానీ కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం మనకి బెల్లంలో కలిసే విధంగా కలుపుకోండి. ఈ విధంగా మెత్తగా తినే కన్నా కొంచెం పప్పు అనేది అక్కడ తగిలితేనే చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బట్లు. దీంట్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం కొంచెంగా మనకి ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం మనకి ఉడికేసింది, ఒకే దగ్గరికి అయిపోయింది కదా. మనం ఇలా రౌండ్గా చుడితే బాల్స్ లాగా రావాలి. ఇలా రాలేదు. నెక్స్ట్ మనం కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచుకుందాం. ఉంచుకొని బాల్స్ అనేది వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా చూడండి, బాల్స్ వచ్చాయి కదా, బాల్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసి చల్లార్చుకుందాము పక్కకు పెట్టుకొని.
మనకు పిండి అనేది చూడండి 1/2 అవర్కి ఏ విధంగా అయిందో. ఇలా అయిన తర్వాత మనము వీటిని ఉండలుగా చిన్న చిన్న ఉండలు, అంటే మనకి పెద్దగా కావాలి అనుకుంటే బొబ్బట్లు పెద్ద ఉండలు అనేది చేసుకోండి, లేదా చిన్నగా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను పెద్ద పెద్ద ఉండలు అనేవి చేసుకున్నాను. నెక్స్ట్ ఒక పూరీ ప్రెషర్, అంటే మనకి కొత్తగా చేసుకున్న వాళ్ళకి ఇది పూరీ ప్రెషర్ తోటి చేసుకుంటే సింపుల్గా అర్థమవుతుందని చెప్పేసి ఈ ప్రాసెస్లో చూపించాను. దీనికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకున్నానండి. ఒక కవర్ కట్ చేసుకొని 2 సైడ్స్. బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని ఈ విధంగా ఉండలుగా చేసుకుంటున్నాను. అంటే మనం పిండి ఏ సైజులో తీసుకుంటున్నామో దానికి కొంచెం పెద్ద సైజులోనే బెల్లం ఉండలు అనేవి తీసుకోండి, తక్కువగా తీసుకోకూడదు. ఈ విధంగా ఉండలు అనేవి మొత్తం చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు కవర్కి వచ్చేసి నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నాను. మీకు నెయ్యి అయితే నెయ్యి, లేదా నూనె అయితే నూనె యూజ్ చేసుకోండి, పర్వాలేదు. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకున్నాక పిండి ముద్దని ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మనం బెల్లము ఉండ ఉంది కదా, ఆ బెల్లం ఉండని ఈ విధంగా వేసి చుట్టూ ఫోల్డ్ చేసుకోండి. మనకి అంచులు అనేవి పల్చగా రావాలి. మనము ఇలా ప్రెస్ చేసేటప్పుడు చేయితోటి ఈ విధంగా పూరీ ప్రెషర్లో వేసుకొని గట్టిగా ప్రెస్ చేయొద్దు, చూసుకుంటూ మనం ప్రెస్ చేసుకోవాలి, లేదంటే ఎక్కువ వెడల్పు అనేది అయిపోయి బయటికి వచ్చేస్తుంది బెల్లం అనేది. ఈ విధంగా అయింది చూడండి. ఈ విధంగా మనం అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. నెక్స్ట్ హ్యాండ్ తోటి కూడా ఏ విధంగా చేయాలనేది కూడా చూపిస్తాను. టోటల్గా మనకు కవర్ చేసుకుంటేనే ఇక్కడ మనం పిండి అనేది మనము ఇక్కడ ఫోల్డ్ చేసే దగ్గర ఎక్కువ మందం అనేది లేకుండా చూసుకోవాలి. ఇగో ఈ విధంగా మనము జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటూ చేయాలండి పూరీ ప్రెషర్ అయితే. ఈ పూరీ ప్రెస్ తోటి ఈ విధంగా చేసుకున్నాక మనము ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా కానీ అప్లై చేసుకొని ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బొబ్బట్లని అటు సైడు ఇటు సైడు కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాం, అంటే ఇట్లా కాల్చుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ బొబ్బట్లు అనేవి నచ్చాయనే అనుకుంటున్నాను. ఈ విధంగా మనకు చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నేనైతే హ్యాండ్ తోటే చేసుకుంటాను. ఈ విధంగా చూడండి, హ్యాండ్ తోటి ఏ విధంగా చేయాలో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మనము ప్రెస్ చేసుకున్నాక హ్యాండ్ తోటి మధ్యలో వచ్చేసి బెల్లం అనేది పెట్టుకుంటున్నాను. కొంచెం నెయ్యి అనేది వేసుకొని, ఎందుకు అంటే మనకి నెయ్యి అనేది వేయకుంటే స్మూత్గా ముందుకి ఉండదు అని చెప్పేసి ఈ విధంగా వేసుకొని చేసుకుంటున్నాం. మనము చేతికి ఎలాగో ఆయిల్ అనేది రాసుకొని చేసే బదులు అదే విధంగా చపాతీ కర్రతోటి ప్రెస్ చేసే బదులు ఈ విధంగా కొంచెం చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా చేసుకుంటే మనకి పల్చగా వస్తాయి. బొబ్బట్లు కూడా పొంగుతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా చేసుకుంటే. అంతే అండి, సింపుల్గా మనకి హ్యాండ్ తోటి కానీ లేదా పూరీ ప్రెస్ తోటి కానీ చేసుకునే వాళ్ళు, కొత్తగా చేసుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక ఈ రెసిపీ అనేది నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అనేది చేయండి. వేడి వేడిగా నేతి బొబ్బట్లు అనేది తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.